మిడిల్ క్లాస్ ఈ పదం వినడానికి ఎంత సాదాసీదాగా ఉందో దీని వెనక పోరాటం అంత భయంకరంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆకాశం అంతటి కోరికలు ఉంటాయి, కానీ అడుగు తీసి అడుగు వేయడానికి వేల కొద్ది బాధ్యతలు అడ్డుపడుతుంటాయి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక చేత్తో కళ్ళ నుండి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ ఇంకో చేత్తో ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని వెతుకుతుంటారు. వీళ్ళకి సమాజం ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతుంటుంది, నీ జీతం ఎంత, నీ హోదా ఏంటి, నీ దగ్గర ఏ కారు ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటుంది. కానీ ఈ సమాజం ఎప్పటికీ అడగని ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డావు, ఎన్ని అవమానాలు పడ్డావు, ఎంత నీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నావు అనే ప్రశ్న ఎప్పటికీ అడగదు. ఇక్కడ గెలవడం అంటే రేసులో ముందుండడం కాదు. ఆగిపోవాలనిపించినా సరే కుటుంబ బాధ్యతల కోసం అడుగు ముందుకేయటం. మధ్యతరగతి వాడికి వెనకుండి నడిపించే వాళ్ళు ఉండరు, వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. పడితే మనమే లేవాలి, గాయమైతే మనమే తుడుచుకోవాలి, మన కోసం మనమే పోరాడాలి. మధ్యతరగతి వాడికి సక్సెస్ అంటే బ్యాంక్ అకౌంట్లో ఉండే నంబర్లు కాదండి, నెల ఆఖరున కుటుంబ సభ్యుల మొహంలో ఉండే ప్రశాంతత అతనికి నిజమైన సక్సెస్. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళకంటే మనం ఓడిపోయినప్పుడు మనతో నిలబడి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ తక్కువ మందినే కాపాడుకో, వాళ్ళని నిలబెట్టుకో. అదే నీ జీవితంలో లాంగ్ అచీవ్మెంట్. సో మై డియర్ మిడిల్ క్లాస్ వారియర్, ఈరోజు పడుకునేటప్పుడు గర్వంగా పడుకో. ఎందుకంటే ఈ కష్టాల లోకంలో నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు గనుక. అదే నువ్వు సాధించిన అతి పెద్ద గెలుపు. నీకు సమయం వస్తుంది, నువ్వు సాధించే విజయం నీకంటే గట్టిగా మాట్లాడుతుంది. అంతవరకు నీ ప్రయత్నం ఆపకు, నువ్వు అనుకున్నది చేస్తూ ముందుకు సాగిపో. ఆల్ ద బెస్ట్.